వ్యూవర్స్, కామన్గా ఎక్కడైనా వర్షం పడితే మేఘాల నుండి చినుకులు పడతాయి. కానీ ఒకచోట మాత్రం చినుకులకు బదులు వజ్రాలు జాలువారుతాయి. చినుకులన్నీ కలిపి చిన్న నీటి కుంటలు ఏర్పరుస్తాయి. అదే వజ్రాలు పడితే మనుషుల పరిస్థితులన్నీ మార్చేస్తాయి. వర్షంతో పాటు వజ్రాలు పడే ప్లేస్ ఒకటి ఉంది. అయితే అది ఎక్కడ? భారతదేశంలోనేనా లేక వేరొక దేశంలోనా? అసలు అలాంటి ప్రదేశం ఉందా లేదా? ఉంటే ఎక్కడుంది అనేది తెలుసుకునే ముందు అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు వర్షం పడినప్పుడు అక్కడక్కడ చేప పిల్లలు పడడం చాలామంది పేపర్లోనూ టీవీలోనే చూసిన వారు ఉన్నారు, ప్రత్యక్షంగా చూసిన వారు కూడా ఉన్నారు. అలాగే వడగళ్ల వాన పడడం గురించి కూడా మనకు తెలుసు. వాతావరణంలో కొన్ని రకాలైన మార్పుల వలన నీటి బిందువులన్నీ కలిసి వడగళ్లుగా రూపాంతరం చెందుతాయి. కొన్ని ప్రాంతాలలో రంగురంగుల రాళ్లు పడ్డం, కొన్ని రకాల వస్తువులు పడ్డం మనం వినే ఉంటాం. ఇవన్నీ ప్రకృతిలో కలిగిన మార్పుల వలనే సంభవిస్తాయి. అలాగే వజ్రాలు పడతాయా? నిజంగా అలాంటి ప్రదేశం ఉందా అంటే ఉందనే చెప్పచ్చు. ప్రకృతిలో కలిగే మార్పుల వలన పైన చెప్పినవన్నీ ఎలా సంభవిస్తాయో అలాగే బృహస్పతి, శని గ్రహాలలో ఉండే ప్రత్యేక ఉష్ణోగ్రతల వల్ల వజ్రాల వర్షం కురుస్తుందట. అయితే ఇది ఏదో కల్పితం కాదు, శాస్త్రవేత్తలు గుర్తించారు. బృహస్పతి, శని గ్రహాల మీద జరిపిన పరిశోధనలో భాగంగానే ఈ విషయాన్ని వెల్లడించారు. అక్కడ మేఘాల్లో ఉండే మిథేన్ పదార్థం, దుమ్ము, ధూళి కొన్ని ప్రత్యేక పరిస్థితులు, ప్రత్యేక ఉష్ణోగ్రతల వద్ద కలిసిపోయి అవి వజ్రాలుగా మారి భూమిపై పడిపోతాయని రీసెంట్గా శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ వజ్రాలు నిజమైన వజ్రాలేనా? వీటి ద్వారా సొమ్ము చేసుకొని ధనవంతులు అవ్వాలని ఆశపడుతున్నారా? అవునండి, ఇక్కడున్న వజ్రాలన్నీ నిజమైన వజ్రాలే. వీటిని అమ్ముకొని సొమ్ము కూడా చేసుకోవచ్చు. అయితే అక్కడ పడే వజ్రాలు భూమి మీద ఎందుకు పడడం లేదు అనే డౌట్ మీకు రావచ్చు. అత్యంత ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశంలో మాత్రమే ఈ వజ్రాల వర్షం కురుస్తుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వలన అప్పుడెప్పుడో పడిన వజ్రాలే ఇప్పటికీ లభ్యమవుతున్నాయి. వాతావరణ కాలుష్యం వలన, పర్యావరణంలో వచ్చిన అనేక మార్పుల వలన భూమి తన సహజత్వాన్ని కోల్పోతుంది. ప్రపంచానికి వజ్రాలు పరిచయం చేసింది మన దేశం ద్వారానేనట. మొదట కృష్ణ, గోదావరి, పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా లభ్యమయ్యేవట. అంతేకాదు, మీకు తెలియని ఒక చరిత్ర కూడా ఉంది. అదేమిటంటే 18వ శతాబ్దంలో బ్రెజిల్ దేశంలో వజ్రాల గనులు కనబడే వరకు ప్రపంచానికి వజ్రాలను పరిచయం చేసింది మన దేశమే. ఇందుకు చరిత్రలో ఎన్నో ఆధారాలున్నాయి. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వజ్రాలు రాశులుగా పోసి అమ్మేవారని చరిత్ర చెప్తుంది. వాటిని ఆధారంగా చేసుకుంటే పూర్వం వజ్రాల వర్షం కురిసే పరిస్థితులు మన భూమిపై ఉండాలి. ప్రజెంట్ జనరేషన్లో టెక్నాలజీ ఎంతగానో డెవలప్ అయింది, సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో ఫ్యూచర్లో మన వాళ్ళు కూడా ఇతర గ్రహాలలో నివాసం ఏర్పరచుకోవడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు మీరు కానీ శని, బృహస్పతి గ్రహాల మీదకి వెళితే మీరు ఆ వజ్రాల వర్షాన్ని చూడొచ్చు, మీరు వజ్రాలను కూడా పొందొచ్చు. అయితే వజ్రాల వర్షం కూడా ఉంటుందని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వరల్డ్ హెరిటేజ్ కట్టడంగా గుర్తించారు. విరూపాక్ష దేవాలయం కర్ణాటకలోని పట్టాడాకల్లో ఉన్న విరూపాక్ష దేవాలయాన్ని 2వ విక్రమాదిత్య భార్య లోక మహాదేవి తన భర్త పల్లాలపై సాధించిన విజయానికి